రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉండేది గతంలో 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటివరకు దాని గురించిన ప్రస్తావనే లేదు. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో కన్నడ సాహిత్య పరిషత్ కానీ కేరళలో కానీ ఒరియాలో కానీ ఆ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలు ఉంటాయి. వాటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ చేసే పనితో పాటు రాష్ట్రాల్లో ఉన్న అకాడమీ ఆ స్థానియమైన రచయితలను కవులను వాళ్ళకు సంబంధించిన ఒక వారి విశిష్టతను వారి కృషినంతా తెలియజేస్తూ అవార్డు రూపంలో కానీ వాళ్ళని గుర్తింపు కానీ ఇవన్నీ ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దాని పేరు లేదు, ఊరు లేదు. రెండవది కళాకారులకు వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన జీతమే అది కొంత, దాన్ని నెల 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వాళ్ళు ఆపడం అనేది. ఎందుకంటే వాళ్ళతో పని తీసుకోవాలా, పైగా వాళ్ళు ఉద్యమంలో ఉండి చేసిన వాళ్ళందరూ కూడా ఈ సాంస్కృతిక సాహిత్య రంగాల పట్ల సీరియస్నెస్ ఉండకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే సమాజం ఇప్పుడు విపరీతంగా అంటే స్పెషల్ మెడిసిన్ అని చెప్తున్నా, అనేక వ్యసనాలతోని బలహీనతలతోని ఎంత అభివృద్ధి వచ్చినా లేకుంటే ఏ పనులు అయినా కానీ మానవ విలువలు లేకుండా అయిపోయినాయి. ఒకవైపు కుల ధోరణులు, ఒకవైపు మతం ధోరణులు. ఆ కళాకారులకు జీతాలు నెల జీతం వేస్తే ఏమవుతుంది, ఎన్ని ఖర్చులు పెడుతున్నాం, ఎంత హంగామా చేస్తున్నాం, ఎన్ని మనం టీచర్ షీట్లో ఉత్సవాలు చేసినారు, ఆ డబ్బులు పెడుతున్నారు, ఏ డబ్బులు పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చి 500 మందికి 26,000 30,000 ఇస్తారు. దాన్ని ఆపి పిల్లలు ఎందుకంటే దేవరించాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ నిజంగా నీళ్లు ఉన్నాయి, అన్ని డెవలప్ అవుతుంది, బాగానే ఉంది. కానీ అస్తవ్యస్త విధానాలు దేనికి కేంద్రీకృతం జరగాలనో ఇవేవి లేకపోయినా పిల్లలు ఇబ్బంది పడి నాకు చెప్తుంటే చెప్పలేక ఈ అవకాశాన్ని తీసుకొని మీ ముందు నేను చెప్పిన. థ్యాంక్ యూ సార్.